నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో నోరూరించి కాకరకాయ నిలువ పచ్చడిని ఎలా పెట్టాలో క్లియర్గా చూపించబోతున్నానండి. ఈ కొలతలతో పచ్చడి చేస్తే ఎక్కువ రోజులు రుచిగా, చేదనేది తెలియకుండా కమ్మగా తినేయచ్చు. అలా వేడి వేడి అన్నంలోకి కాసింత ఈ పచ్చడి కలుపుకొని తింటే కమ్మని రుచిగా చాలా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఎంతో రుచికరమైన ఈ కాకరకాయ నిలువ పచ్చడిని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను పచ్చడి పెట్టడానికి అరకిలో కాకరకాయలని తీసుకున్నాను. మీకు వెయిట్ మషిన్‌లో కూడా వేసి చూపిస్తానండి. చూడండి, కరెక్ట్‌గా నేను అరకిలో వరకు కాకరకాయలని తీసుకున్నాను. సో, ఇలా తీసుకున్న కాకరకాయల్ని నేను ముందుగానే బాగా కడిగి ఒక అరగంట సేపు ఆరబెట్టాను. మనకు పైన తడి రాకుండా పూర్తిగా ఆరిపోవాలి. తడనేది మొత్తం ఆరిపోయాక మొదలు చివర కట్ చేసి చక్రాలుగా కట్ చేయండి. మరీ సన్నగా కాకుండా కొంచెం తెలిసేలా ఇలా కండతోనే కట్ చేసి తీసుకోండి. మరీ సన్నగా చిప్స్‌లా కట్ చేసామంటే పచ్చడిలో చిదిమిపోయినట్టుగా కాకరకాయ ముక్కలనేవి అంత బాగా కనబడవు. కాబట్టి కనబడేలా ఇలా కొంచెం లావుగా కట్ చేసి తీసుకోండి. గింజలున్నా తీసేయాల్సిన అవసరం లేదండి. అలాగే ఇలా కట్ చేసిన తర్వాత వీటిని మరొక అరగంట సేపు బాగా ఆరబెట్టండి. లేదా ఏదైనా కాటన్ క్లాత్ పైన పరిచినట్టుగా వేసి 15-20 నిమిషాలు ఆరబెట్టి తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు చింతపండుని తీసుకోవడానికి ఇంకొక గిన్నెలోకి 80 గ్రాముల వరకు చింతపండుని తీసుకోండి. మనం తీసుకున్న అరకిలో కాకరకాయలకు ఈ చింతపండు పులుపు అనేది సరిపోతుంది. మీకు కొంచెం పులుపు ఎక్కువగా ఉండాలనుకుంటే 100 గ్రాముల వరకైనా తీసుకోవచ్చు. సో, ఇలా తీసుకున్న చింతపండును ఒకసారి బాగా కడిగాక ఇప్పుడు చింతపండు మునిగేటంత వరకు నీళ్ళను తీసుకోండి. ఇలా నీళ్ళను తీసుకున్నాక చింతపండును కాసేపు ఉడికించి తీసుకుందాం. మరీ ఎక్కువ ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. ఒక 4-5 నిమిషాలు ఉడికించి తీసుకుందాం. అలాగే ఇలా ఉడికిస్తున్నప్పుడే ఇందులోకి ఒక టీ స్పూన్ అంత బెల్లం తీసుకోండి. ఇలా ఇందులో కొంచెం బెల్లం వేయడం వలన మనం తీసుకున్నవన్నీ కూడా టేస్ట్ బ్యాలెన్స్ అయ్యి ఇంకా కమ్మగా కుదురుతుంది. ఇప్పుడు చింతపండును మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం సాఫ్ట్ అయ్యి ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు ఉడికించండి. చూడండి, ఎప్పుడైతే ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యి చింతపండు ఇలా కొంచెం సాఫ్ట్గా అయిపోతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లారేంత వరకు పక్కనుంచండి. చూడండి, చింతపండులో నీళ్లు కూడా పెద్దగా లేవు కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇంకొక ప్యాన్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 3/4 టీ స్పూన్ మెంతులను తీసుకొని బాగా ఫ్రై చేయండి. మనకు మెంతులు అనేవి బాగా వేగి కొంచెం కలర్ మారాలి. చూడండి, ఇలా బాగా వేగాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలను, మరొక టీ స్పూన్ జీలకర్రను తీసుకొని ఒక 20-30 సెకండ్స్ ఫ్రై చేయండి. ఆవాలను తీసుకున్నాక మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం దూరగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచండి. మళ్ళీ ఇది మిక్సీ గిన్నెలోకి మనం ఉడకబెట్టిన చింతపండు గుజ్జుని తీసుకొని గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసేటప్పుడు నీళ్లు వేయకుండా ఈ చింతపండు గుజ్జుని మెత్తగా గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక మీరు కావాలంటే ఈ టైంలో చింతపండు గుజ్జును ఫిల్టర్ చేసి తీసుకోండి. ఇక్కడ నేను ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ జల్లెడలోకి తీసుకొని ఫిల్టర్ చేస్తున్నాను. నిజానికి నేను చింతపండు కలర్ మారకుండా ఉండడానికి ఫ్రిడ్జ్లో పెట్టాను. నారలు సెపరేట్ చేయడం అంత ఈజీ అవ్వలేదు కాబట్టి కొన్ని నారలు అలాగే ఉండిపోయాయి. కాబట్టి ఇలా ఫిల్టర్ చేస్తే నారలన్నీ కూడా ఈజీగా సెపరేట్ చేయొచ్చు. సో, ఇలా చింతపండు గుజ్జును ఫిల్టర్ చేయగా మిగిలిన పిప్పు ఉంటుంది కదా, ఇలా నారల్లాగా దీన్ని పాడేయడమే. ఫిల్టర్ చేశాక చింతపండు గుజ్జు ఇంకా స్మూత్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని రెడీగా పక్క నుంచి మిగతా ప్రాసెస్ని చూద్దాం రండి. ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిలోకి ఒక 400 గ్రాముల వరకు నూనెను తీసుకుందాం. మెజరింగ్ కప్తో చూసుకుంటే ఒక 2 కప్పుల వరకు నువ్వుల నూనెను తీసుకోండి. ఇలా నువ్వుల నూనెతో పచ్చడి చేస్తే చాలా కమ్మగా కుదురుతుంది. మీరు కావాలంటే నువ్వుల నూనెకు బదులుగా పల్లి నూనెనైనా వాడొచ్చు. నూనె చక్కగా వేడయ్యాక మనం కట్ చేసి ఆరబెట్టిన కాకరకాయ ముక్కల్ని తీసుకోండి. ఇక్కడ నేను అన్ని కాకరకాయ ముక్కల్ని ఒకేసారి తీసుకుంటున్నానండి. ఇలా మనం కొంచెం వెడల్పుగా ఉన్న ప్యాన్లో ఫ్రై చేస్తే అన్ని కాకరకాయ ముక్కల్ని ఒకేసారి తీసుకోవచ్చు. సో, ఇలా తీసుకున్నాక మంటను హై ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేయండి. మరీ మనం వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయొద్దు. కొంచెం ఇలా ఆయిల్లోకి తీసుకొని దూరగా ఫ్రై చేసి తీసుకోవడమే. చూడండి, ఎప్పుడైతే ఇవి ఇలా కొంచెం కలర్ మారడం మొదలవుతుందో ఇప్పుడు ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇలా ఫ్రై చేసి తీసుకున్నాక ఇదే నూనెలో పోపుని ప్రిపేర్ చేసుకుందాం. 9-10 చితగొట్టిన వెల్లుల్లిపాయల్ని, ఒక టీ స్పూన్ ఆవాలను, మరో టీ స్పూన్ జీలకర్రను, 1/2 టీ స్పూన్ ఇంగువ,
2, 3 కట్ చేసిన ఎండుమిరపకాయ ముక్కల్ని, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కరివేపాకును తీసుకొని ఫ్రై చేయండి. ఇలా పోపుని ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జును తీసుకోండి. ఇలా పోపులో చింతపండు గుజ్జును తీసుకొని కాసేపు ఫ్రై చేయడం వలన చింతపండు గుజ్జులో ఉండే తడి, తేమ పోయి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చూడండి, చింతపండు గుజ్జును తీసుకున్నాక బాగా ఫ్రై అయ్యి ఇలా పైన నురగ లేకుండా ఇలా వస్తుందంటే ఇవన్నీ చక్కగా ఫ్రై అయినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపు చల్లారేంత వరకు పక్కన ఉంచేయండి. పోపు చల్లారేలోగా ఇంకొక గిన్నెలోకి మనం గ్రైండ్ చేసిన మెంతి ఆవపిండిని తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక అరకప్పు ఉప్పుని తీసుకోండి. గ్రామ్తో చెప్పాలంటే 80 నుండి 90 గ్రాముల వరకు ఉప్పుని తీసుకోండి. అలాగే 1 కప్పు వరకు కారం. ఇక్కడ నేను పచ్చడి కారం వాడుతున్నానండి. గ్రామ్ వైజ్ 100 to 120 గ్రామ్స్ వరకు కారం తీసుకోండి. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ పసుపుని తీసుకొని బాగా కలపండి. ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసిన కాకరకాయ ముక్కల్ని తీసుకొని కలపండి. ఇలా ముందుగా కాకరకాయ ముక్కలకు ఉప్పు, కారం బాగా పట్టించాక ఇప్పుడు ఇందులోకి ఇక్కడ నేను 15 నుండి 20 వరకు వెల్లుల్లిపాయలని పొట్టు తీసేసి ఇలా దంచి తీసుకుంటున్నానండి. ఈ కాకరకాయ పచ్చడిలో వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి ఇలా వెల్లుల్లిని క్రష్ చేసి తీసుకొని మరొకసారి బాగా కలిపి ఇందులోకి మొత్తం చల్లారిపోయిన పోపుని తీసుకొని కలపండి. ఈ పచ్చడిని మనం పెట్టిన రోజు నుండి తినేయచ్చు. కానీ ఇందులో వేసిన అన్నీ కూడా చక్కగా ఊరి మంచి రుచిగా రావాలంటే 2 రోజుల తర్వాత తినడం స్టార్ట్ చేస్తే కమ్మగా ఉంటుంది. కాబట్టి ఇలా కలిపాక మూత పెట్టి ఒక 2 రోజులు పక్కన పెట్టండి. 2 రోజుల తర్వాత మళ్ళీ పచ్చడిని తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఈ టైంలో మనం రుచి చూసి ఉప్పు సరిపోయిందో లేదో చూడండి. ఈ టైంలో మీకు ఏమైనా ఉప్పు తక్కువగా అనిపిస్తే ఉప్పుని సరిచేసుకోవాలి. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఉప్పు కరెక్ట్గా ఉండాలి. కొంచెం తక్కువగా ఉన్నా పచ్చడి త్వరగా పాడైపోతుంది. కాబట్టి ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే కొంచెం వేసి బాగా కలిపి స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ నాకు పచ్చడిలో ఉప్పు అనేది కొంచెం తగ్గిపోయింది. 1-2 టీ స్పూన్ల ఉప్పుని తీసుకొని కలిపి స్టోర్ చేసుకుంటున్నాను. అలాగే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే పచ్చడి పైన నూనె అనేది ఒక పొరలా పేరుకోవాలి. మీకేమైనా నూనె తగ్గినట్టు అనిపిస్తే కొంచెం వేడి చేసి చల్లారిన తర్వాత వేసైనా కలపచ్చు. ఇలా పెట్టిన పచ్చడిని మనం బయట పెట్టుకొని 1-2 నెలల వరకు తినేయచ్చు. అదే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3 నెలల వరకు తినేయచ్చు. కాకరకాయలు ఏ సీజన్లో అయినా అవైలబుల్లో ఉంటాయి కాబట్టి ఫ్రెష్గా పెట్టుకొని కమ్మగా తినేయడమే మంచిది. అలాగే పచ్చడి రంగు మారకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.